బద్వేలు పట్టణంలోని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏపీ మహిళా సమైక్య బద్వేలు పట్టణ సమితి ఆధ్వర్యంలో నెల్లూరు రోడ్డులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ మాట్లాడుతూ బద్వేలు పట్టణంలోని చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కీచక ఉపాధ్యాయులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ ఘటనలకు కారణమైన లిటిల్ ఫ్లవర్ స్కూల్, ఏవీఆర్ స్కూళ్లను గుర్తింపు రద్దు చేయాలని అన్నారు. ప్రైవేటు పాఠశాలలపై పర్యవేక్షణ లేదని ఎంఈఓను సస్పెండ్ చేయాలని అన్నారు. విద్యార్థులపైన అనేక విధాలుగా లైంగిక దాడులు, దౌర్జన్యాలు, వేధింపులు జరుగుతున్నప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు మరి మండల విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? ప్రైవేట్ స్కూళ్ళకు వస్తానికి ప్రైవేట్ స్కూల్ ఇచ్చేటువంటి మామూలు మత్తులో జోగుతున్నారు తప్ప మరొకటి కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ స్కూల్లో విచ్చలవిడిగా మరి ఎలాంటి సౌకర్యాలు లేకుండా, అదేవిధంగా ఈరోజు ఉపాధ్యాయులు క్వాలిఫై అయినటువంటి ఉపాధ్యాయులు లేకుండా 6,000కు 7,000 రూపాయలు ఇచ్చి ఈరోజు చదువు చెప్పించేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి ఈరోజు వాస్తవంగా జీవో నెంబర్ 1 ప్రకారం ఎక్కడ కూడా సౌకర్యాలైనటువంటి పరిస్థితి. ఈరోజు ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ప్రధానమైనటువంటి కారణం ఎక్కడ కూడా సరైనటువంటి పర్యవేక్షణ ఒకటి పక్కన పెడితే ఈరోజు ఎక్కడ క్లాస్ రూమ్ కోర్టు చొప్పున సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ కూడా సీసీ కెమెరాలు కూడా ఏ స్కూళ్ళలో కూడా పెట్టినటువంటి పరిస్థితి లేదు. మరి ఈరోజు ఫీజులు మాత్రం వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు మరి ప్రజల యొక్క రక్త మాంసాలు పిండి పిప్పి చేసుకొని వసూలు చేసుకున్నటువంటి ఇంట్రెస్ట్ ఈరోజు మరి విద్యార్థులకు సరైనటువంటి నాణ్యమైనటువంటి విద్య లేని టీచర్లను 2,000కు 3,000 రూపాయలకు అపాయింట్మెంట్ చేసుకొని ఇవాళ ఉద్యోగాలు చేసి పనిచేయించుకున్నటువంటి యాజమాన్యం ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రుల ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నారు తప్ప విద్యార్థులకు కల్పించేటువంటి వసతులు కానీ లేకపోతే విద్యార్థులపైన తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మర్చినటువంటి పరిస్థితి. అందుకని ఇవాళ క్లాస్ రూముల్లో సీసీ కెమెరాలు లేకపోవడం కారణం, లేకపోతే ఇవాళ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి అధినేతలు ఈ విద్యా సంస్థల పేరుతో బాగా సంపాదించుకొని వాళ్ళైతే బయట ఉండాలి.